హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ని స్టార్ట్ చేద్దాం. అసలు వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఇక్కడ 2 డెఫినేషన్స్ ఉన్నాయి. ఏ సెట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ విత్ కమ్యూనికేషన్ లింక్స్ దట్ వర్క్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ షేరింగ్ రిసోర్సెస్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు ఎనదర్ ఇన్ ఏ నెట్వర్క్. అసలు ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ ఏంటి అంటే ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్కి షేరింగ్ ద డేటా, షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్కి మన ఇన్ఫర్మేషన్ అనేది ఎలా షేర్ చేస్తాం? త్రూ ద నెట్వర్క్. ఓకేనా? సో అసలు ఇదే మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా కూడా షేర్ చేయటం. ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్కి నెట్వర్క్ అనేది షేర్ చేయటమే మొత్తం తెలుసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏంటి, ఇవన్నీ కూడా కంప్యూటర్స్. సో వీటిని ఏమనుకుంటాము అంటే కమ్యూనికేషన్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏంటి, సెట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ కంప్యూటర్స్ అనేవి ఏంటి, కమ్యూనికేషన్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏంటి మనకు డెఫినేషన్ ఏమని చెప్తుంది? ఏ సెట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ విత్ కమ్యూనికేషన్ లింక్స్. సో ఇవన్నీ ఏంటి, కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇవి ఏంటి, కనెక్ట్ అయ్యింది ఏంటి, కనెక్టెడ్ విత్ కమ్యూనికేషన్ లింక్స్. అంటే ఇవేంటి, కమ్యూనికేషన్ లింక్స్ అన్నమాట. సో ఏ సెట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ విత్ కమ్యూనికేషన్ లింక్స్ దట్ వర్క్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ షేరింగ్ రిసోర్సెస్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు ఎనదర్. ఓకే, సో ఇక్కడ ఏంటి అసలు ఈ పర్పస్ ఏంటి అంటే షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఈ కంప్యూటర్ నుండి ఈ కంప్యూటర్కి, లేదంటే ఈ కంప్యూటర్ నుండి ఈ కంప్యూటర్కి. సో ఇదంతా ఏంటి, షేర్ చేసుకుంటుంది. ఇవన్నీ కూడా ఏంటి, కమ్యూనికేషన్ ఎలిమెంట్స్. ఇవేంటి ఇక్కడ మనకి కమ్యూనికేషన్ లింక్స్. సో ఏ సెట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ కనెక్టెడ్ విత్ కమ్యూనికేషన్ లింక్స్. సో ఏంటి పర్పస్ ఏంటి, షేర్ ద డేటా. సో ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎందుకు లింక్ అయి ఉన్నాయి, మనకి షేర్ ద డేటా. సో డేటా అనే దాన్ని షేర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఏంటి, కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి వచ్చేసరికి మల్టిపుల్ నోడ్స్. ఇక్కడ వచ్చేసరికి కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ అన్నాము, ఇక్కడ వచ్చేసరికి మల్టిపుల్ నోడ్స్ అంటున్నాము, అంతే డిఫరెన్స్. మల్టిపుల్ నోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. సో ఏంటి, ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఎందుకు? టు షేర్ ద డేటా ఆర్ టు షేర్ ద రిసోర్సెస్. ఎందుకు కనెక్ట్ అయి ఉన్నాయంటే డేటాను షేర్ చేసుకోవడానికి లేదా రిసోర్సెస్ అనే వాటిని షేర్ చేసుకోవడానికి. సో చెప్పాను కదా, కంప్యూటర్ నెట్వర్క్స్ ఈ టాపిక్ అంతా కూడా డేటా అనేది ఒక సోర్స్ నుండి డెస్టినేషన్ వరకు ఏంటి, మనం అనేదాన్ని షేర్ చేసుకోవటానికి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి ఏం చెప్పుకున్నాం, ఇవన్నీ కమ్యూనికేషన్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఈ కనెక్ట్ అయి ఉన్నవి ఏంటి, కమ్యూనికేషన్ లింక్స్ అని చెప్పుకున్నాం. మరి కమ్యూనికేషన్ లింక్స్ అనేవి కొన్నిసార్లు వైర్డ్ ఉంటాయి, కొన్నిసార్లు వైర్లెస్ ఉంటాయి. సో ఇవన్నీ కమ్యూనికేషన్ లింక్స్ అనేవి 2 టైప్స్. ఒకటి వచ్చేసరికి వైర్డ్, ఇంకోటి సెకండ్ వచ్చేసరికి వైర్లెస్ మాట. సో వైర్డ్ అంటే ఏంటి, ఆప్టికల్ ఫైబర్స్, ఫైబర్ కేబుల్స్. చూసారా, అంటే ఏంటి, కేబుల్స్. అంటే మనకి కంటికి కనబడేవి ఏమంటాము, వైర్డ్ అంటాము. కంటికి కనబడకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ అవ్వచ్చు, రేడియో వేవ్స్ అవ్వచ్చు, మైక్రోవేవ్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఏంటి, మనకి కంటికి కనబడవు. సో ఇవన్నీ ఏంటి, వైర్లెస్. సో అవి మనకి కంటికి కనబడట్లేదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది అవి పాస్ చేస్తున్నాయి కదా ఇంకొక కంప్యూటర్కి. సో కాబట్టి ఇవి ఏంటివి, కమ్యూనికేషన్ లింక్స్ అవుతాయి. ఇవి కేబుల్స్ మాట, కోయాక్సల్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్స్, ఇవన్నీ కూడా కేబుల్స్. సో ఇవి విజిబుల్, ఇవి నాట్ విజిబుల్. సో ఈ రెండు కూడా ఏంటి, కమ్యూనికేషన్ లింక్స్. సో వీటిని యూజ్ చేసి ఒక సిస్టమ్ నుండి, ఒక కమ్యూనికేషన్ ఎలిమెంట్ నుండి లేదా ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్కి ఏంటి, డేటా అనేది షేర్ అవుతుంది, రిసోర్సెస్ అనేవి షేర్ అవుతున్నాయి. సో ఇది మనకి కంప్యూటర్ నెట్వర్క్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.